హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సెకండ్ ఇయర్ చాప్టర్ 3ని మీకు వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్గా కొంచెం కోల్డ్ అనేది అటాక్ అవ్వడంతో కొంచెం వాయిస్ అనేది తేడా ఉంది. అండ్ కొన్ని చోట్ల వాయిస్ మాడ్యులేషన్ కూడా కొంచెం రాంగ్గా అయితే ఉంటుంది. దయచేసి ఈ వీడియోకి అండ్ రాబోయే కొన్ని వీడియోస్ కట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ ఎస్టర్డే ఈవినింగ్ మన ఛానల్లో మెర్సనరీ ఎన్రోల్మెంట్ మాన్హవా చాప్టర్ 1 నుంచి చాప్టర్ 4 వరకు ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది రిలీజ్ చేశాము. అండ్ టుడే మార్నింగ్ కూడా మన ఛానల్లో ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 4 ఎపిసోడ్ 3 వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ చేసి రిలీజ్ చేసాము. అండ్ ఆ వీడియోని కూడా చూడండి. సండే కాబట్టి మీకోసం డబల్ ధమాకా ఇచ్చాను. అండ్ యాజ్ యూజువల్ మండే మార్నింగ్ బ్లీచ్ వీడియో వస్తుంది. అండ్ మండే ఈవినింగ్ కి అప్డేట్స్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఆ వీడియో కానీ కుదరకుంటే తప్పకుండా మై హీరో అకాడమియా కంప్లీట్ సీజన్ 1 ని మీకు ఒక రీక్యాప్ వీడియోగా అయితే సీజన్ 1 ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియోగా అయితే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా మండే ఈవినింగ్ కి అయితే ఆ వీడియో ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ అవుతుంది. సో ఆ వీడియో ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే రెడీ అయిపోండి. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకోకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ చాప్టర్ స్టార్టింగ్ మనకి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే షిఫ్ట్ అవుతుంది. అప్పుడే క్లాస్ 1D వాళ్ళు వచ్చారు మన క్లాస్ ని చూడడానికి అండంతో. ఇంకా అప్పుడే క్లాస్ 2D వాళ్ళంతా కూడా ఎవరు వచ్చారని చెప్పి చూస్తారు. అప్పుడే ఒక ఇద్దరు స్టూడెంట్స్ క్లాస్ 1D నుంచి వస్తారు. ఒకరేమో హోసెన్ కాజ్మే అండ్ ఇంకొకరేమో ననాసే సుభాష్ అనమాట. ఇంకా వాళ్ళని చూసిన వెంటనే ఆయన కొంచెం అర్థమైపోతుంది. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, నేను నిన్నే కదా వీళ్ళ గురించి చూశాను అంటాడు. ఇంకప్పుడే ఆ హుసేన్ గారు కూడా మన హురికితని చూసి ఎవరు వీళ్ళు అంటంతో ఇంకప్పుడే ననాసే కూడా వాళ్ళ గురించి సెర్చ్ చేసి దొరికిందని చెప్తుంది. అండ్ ఇక్కడ ఉండే అమ్మాయి పేరు హురికిత, క్లాస్ 2Dకి చెందిండే అమ్మాయి. అండ్ తనకు అకాడమిక్ ఎబిలిటీ A- ఉంది. అండ్ తన పక్క నుండి అతని పేరు సూడోకెన్, ఇతనికి అకాడమిక్ ఎబిలిటీ E+ ఉంది అనడంతో ఇంకా వెంటనే మనోడు కూడా అవునా అయితే వీడు ట్రాష్ తో సంబంధం అనడంతో ఇంక అప్పుడే సూడోకెన్ కోపం వచ్చి ఏమన్నావురా ఇంకొకసారి చెప్పు అంటాడు. అప్పుడే ననాసి మమ్మల్ని క్షమించండి, నా పేరే ననాసి సుభాషి, నేను క్లాస్ 1Dకి చెందిన అమ్మాయి. అండ్ నాతో పాటు ఉండే నా క్లాస్మేట్ పేరు హోజన్ కాజ్మే, తిను కూడా క్లాస్ 1Dకి చెందిన అబ్బాయి అనడంతో అప్పుడే మన ఆయన కోచి కూడా ఓకే నిన్న మేము టార్గెట్ చేసిన క్లాస్ 1D వాళ్ళు వీళ్ళేనా, నిన్న రాలేదు కానీ ఈ రోజు వచ్చారు మమ్మల్ని కలవడానికి అని మనసులో అనుకుంటాడు. అప్పుడే హురికిత కూడా ఓకే క్లాస్ 1Dలో ఇంతమంది ఉండగా మీ ఇద్దరు వచ్చారు అండ్ మీ ఇద్దరు నాకు నచ్చారు అండ్ మీలో కరేజ్ కూడా నచ్చింది అనడంతో అప్పుడే మన హోజన్ గడ్ అయితే కరేజా మాలో అది ఎంత కావాలంటే అంతుందిలే, బట్ నాకు మీలో అది కనపడడం లేదు, మీరు ఎంత వేసినా కొడుకులు కాకపోతే మీరు క్లాస్ బాటమ్ లో ఉన్నారు, ఇన్ఫాక్ట్ మీరు ఇప్పుడు పార్ట్నర్స్ కూడా సెలెక్ట్ చేసుకోలేక మా క్లాస్ ని బెగ్గింగ్ కోరడం కోసం నిన్ను వచ్చారనుకుంటా అనడంతో ఇంకా ఆ మాటలకు మన హురికితమండి ఓకే మిమ్మల్ని ట్రాష్ అంటున్నావు, మేము ఒక వేస్ట్ పర్సన్సే, బట్ నీలో ఒక్కసారి నువ్వే ఊహించుకో, నువ్వు కూడా మా అలాగే డీలోనే ఉన్నావు, సో నువ్వు కూడా మా దృష్టిలో ట్రాష్ కిందకే కదా సమానం అనడంతో ఇంకా వెంటనే మన హోషన్ గానికి కోపం వచ్చి మమ్మల్ని ట్రాష్ కిందకి నువ్వు కలుపుకోవద్దు అండ్ మేము తలుచుకుంటే ఎటువంటి సిచ్యువేషన్స్ లో అయినా సరే మా స్కోర్స్ అనేటివి మేము మార్చుకునే సత్తా మాకుంది, ఇన్ఫాక్ట్ నువ్వు నమ్ముతా ఉన్నాము మా స్కోర్స్ అనేటివి మేము ఇంటెన్షనల్ గానే తెచ్చుకున్నాం, అది నీకు చెప్పినే అర్థం కాదులే అండంతో ఇంకా వెంటనే మన హురికిత కూడా కోపం వస్తూ ఉంటుంది. అండ్ వెనకలుండే ఆయన కోచ్ కూడా బహుశా వీనికి ఈ టెస్ట్ లోని రూల్స్ అనేటివి బాగా అర్థమైనట్లున్నాయి, సో ఇప్పుడు ఫేవర్ అనేది క్లాస్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకే ఉందని చెప్పి వీడు ఇంత యారగెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటాడు. అప్పుడే మన సూడోగాడు కూడా అరే నువ్వు ఇలా బిహేవ్ చేసావు అనుకో ఎగ్జామ్ రాయకముందరే నేను కొట్టి స్కూల్ నుంచి తరిమేస్తా అనడంతో దానికి హోజన్ గారు కూడా అవునా స్కూల్ రూల్స్ ప్రకారం నువ్వు అలా చేస్తే నిన్ను ఇమీడియట్ గా స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేపిస్తారు అండ్ మీకు ఇప్పటికీ అర్థం కాలేదనుకుంటా, రాబోయే టెస్ట్ మాకంటే మీకే మోస్ట్ ఇంపార్టెంట్, ఒకవేళ ఎగ్జామ్ డే లోపల మీరు కానీ పేరింగ్ కాకుంటే మీకు మైనస్ పెనాల్టీ పడుతుంది, మాకు మైనస్ పెనాల్టీ పడుతుంది, బట్ మాకు పెనాల్టీ ఒకటే పడుతుంది, ఒకవేళ కానీ మీరు కానీ సరైన పేరు తీసుకోకుంటే అప్పుడు ర్యాండమ్ గా వచ్చే ప్లేయర్ మీతో పాటు ఎలా బిహేవ్ చేస్తాడో మీకు కూడా తెలుసు. అండ్ మీకు రూల్స్ తెలుసు కదా, ప్రతి పేరు అట్లీస్ట్ 500 పాయింట్స్ అనేటివి స్కోర్ చేయాలి, అలాగైతే చేయకోకుండా ఉంటే అంటే మా క్లాస్ పాయింట్స్ అనేటివి రావు నెక్స్ట్ 3 months, కానీ ఆ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ అయిపోతాడు, అది గుర్తుందా అనడంతో ఇంకా ఆ మాటలు వింటున్న మన ఆయన కోచ్ కూడా ఓకే వీనికి ఆ టెస్ట్ గురించి మొత్తం అన్ని తెలుసు అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఓజన్ గారు కూడా ఎటు చూసినా సరే మాకంటే మీకే ఎక్కువ డ్యామేజ్ ఉందనుకుంటా, సో ఇప్పుడు మేము చెప్పిన మాటలు మాత్రమే వినాలి, అర్థమైందా అంటాడు. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఇంకప్పుడే మన సూడోగానికి కోపం వచ్చి వెంటనే వీని కొడదాం అనుకుంటాడు, కానీ అప్పుడే హురికిత ఆగు చూడు అనడంతో అర్థమైందిలే హురికిత నేను వీని కొట్టనులే అంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే వెంటనే వానికి ఒక చెంపదెబ్బ తగులుతుంది అండ్ అది కొట్టిన ఓజన్ గాడు అనమాట. అప్పుడు మన ఓజన్ గాడు నవ్వుకుంటా నీ ఎట్లాంటి చెత్తనాకుడు కొట్టాలకి బహుశా నా చేయి కూడా నొప్పిస్తుంది అంటాడు.
అది తగిలిండే మన సూడోగాడు కింద పడిపోతాడు. బట్ అది చూస్తుంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అంతా షాక్ అవుతారు. ఇన్ఫాక్ట్ మన అయానా కోచ్ కూడా ఓకే ఈ ఫస్ట్ ఇయర్ నా కొడుకు మామూలుగానే యారగెంట్ గా లేడు. ఇన్ఫాక్ట్ మేము ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఎలాగైతే రూడ్ గా బిహేవ్ చేసే వాళ్ళమో వీడు దానికి రెండింతలు ఉన్నాడని చెప్పి మన అయానా కోచ్ ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే దీన్నంతటిని చూస్తుండే ఇషిజాకి గాడైతే అసలు ఎవర్రా నువ్వు అనడంతో ఇంకప్పుడే ఓజన్ గాడు ఓ షేట్ ఇంకొక సెకండ్ ఇయర్ చెత్త నా కొడుకు వచ్చారు, ఏరా మీరు మాట్లాడడం తప్ప అసలు ఏం పీకలేరా అనడంతో ఇంకప్పుడే ఇషిజాకి గాడు కోపంగా నీకు దమ్ముంటే తప్పించుకోరా అని చెప్పి వెళ్ళి వాడిని కాలర్ పట్టుకుంటాడు. అప్పుడే వెనక నుంచి రియూన్ గడు మర్యాదగా వాడిని వదిలేసి ఇషిజాకి లేదంటే వాడి చేతిలో నువ్వు చనిపోతావు అనడంతో ఇంక వెంటనే ఇషిజాకి కనుక అసలు అర్థం కాదు రియూన్ గడు ఏమంటున్నాడని, అసలు ఎందుకని వీడిని వదిలేమంటున్నావు అనడంతో అప్పుడే రియూన్ గడు నవ్వుకుంటా నేను వీడి గురించి ఒకప్పటి నుంచి ఎన్నో విషయాలు విన్నా అండ్ వీడు ఈ స్కూల్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి వీడి గురించి మంచి మంచి పేర్లు కూడా వచ్చాయి అండ్ నేను కొన్నిసార్లు సంతోషపడేవాడిని వీడు కూడా నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడి నుంచినే వచ్చాడంట. సో వీడు నాలాగే యాటిట్యూడ్ ఉండడంలో అస్సలు తప్పలేదంటాడు. ఇంకా ఆ మాటలు విన్న ఇషిజాకి గాడు అసలు ఏం మాట్లాడుతున్నావురా రియూన్ నువ్వు వీడు ఒకటే చోటు నుంచి వచ్చారా అనడంతో ఇంకా అప్పుడే ఓజన్ గాడు కూడా ఏమన్నావు రియూన్ అన్నావా అయితే నా కళ్ళ ముందు ఉండేది రియూనేనా, ఓ షేట్ రియూన్ నేను నీకెంత పెద్ద అభిమానో తెలుసా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. బట్ నేను నీ గురించి ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. ఇన్ఫాక్ట్ నువ్వు ఆ సూడో అంత హైట్ లేవు అండ్ వానంత బాడీ కూడా లేదు. బట్ ఎందుకని ఇన్నాళ్ళు ఇంతగా బిల్డప్ ఇస్తున్నారు నీకు తెలుసునో లేదో నేను కూడా ఒకప్పుడు నీకు పెద్ద ఫ్యాన్ని. నీ యొక్క క్యారెక్టరైజేషన్స్ కి మ్యాచ్ అవ్వాలని చెప్పి నేను చిన్నప్పటి నుంచి నా యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటూ వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వు ఒక చెత్తనా కొడుకు మాత్రం వాడు నీళ్ళు ఏముంది అంత స్పెషాలిటీ అనడంతో అప్పుడే మన రియూన్ గడ్ కూడా నవ్వుకుంటా ఆ స్పెషాలిటీ ఏంటో నీకు ముందు ముందు తెలుస్తుందిలే, ఇంకా నువ్వు ఫస్ట్ ఇయరే కదా ఇంకా చాలా చూడాలి పద యుబుకి అనడంతో ఇంకా అప్పుడే యుబికి కూడా అసలు నువ్వు ఎందుకని వాడిని వదిలేస్తున్నావు వాడు ఎంత అరగంట గా ఉన్నాడు అనడంతో అప్పుడే ఓజన్ గడ్ కూడా నవ్వుకుంటా అవును వదిలేకపోతే వాడు ఏం బిక్తాడని చెప్పి దమ్ముంటే తప్పించుకో అని చెప్పి వెంటనే మన ఇబుకి యొక్క మెడ అనేది పట్టుకుంటాడు గొంతుకి తనకు ఊపిరి ఆడనీయకుండా. ఇంకా అప్పుడే ఇబుకి వదులురా అంటున్నా సరే నన్ను ఎందుకు అడుక్కుంటావు దమ్ముంటే తప్పించుకో అని చెప్పి తన గొంతు పట్టుకుంటాడు. ఇంకా దీన్ని చూసి మన రియూన్ గడ్ కూడా ఒక్కటే సెకండ్ వాడి మీద అటాక్ చేస్తాడు కిక్ తో. బట్ ఆ కిక్ ను కూడా డాట్ చేసి నేను సరదాకే నెత్తి బాగలు దింగినోడిని నువ్వు కొట్లాడదామంటున్నావు చూసుకో మళ్ళా ఏంట్రా ఇదేనా నీ సత్తా అని చెప్పి వాడిని కూడా ఇసిరి కొడతాడు. ఇంకా అదంతా చూస్తుంటే స్టూడెంట్స్ అందరికి అస్సలు అర్థం కాదు అసలు వీడు ఎవరు అసలు ఇంత మెంటల్ గా బిహేవ్ చేస్తున్నాడు వీడు అసలు మనిషేనా కాదా అన్నట్లు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ననాసి కూడా ఇంకా చాలు ప్లీజ్ స్టాప్ హోజన్ అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా ఎందుకు వదిలేయాలి ఇది చాలా క్రేజీగా ఉంది కదా అనడంతో అప్పుడే మన ననాసే పాప కూడా ఇప్పటి వరకు నువ్వు చేసిన యాక్షన్స్ కి అండ్ సర్వేలెన్స్ లో రికార్డ్ అయ్యే దాన్ని బట్టి మనకు కొంచెం పనిష్మెంట్ అనేది ఉంటుంది, నువ్వు ఇంతకు మించి ఎక్కువ చేస్తే ఖచ్చితంగా మనం పెద్ద శిక్ష అనేది అనుభవించాలి. సో ఇప్పుడే నువ్వు ఏం చేస్తున్నా సరే దాన్ని ఆపేసే అనడంతో అప్పుడే మన అయానా కోచ్ కూడా ఓకే పర్లేదే ఈ అమ్మాయిలో కూడా కొన్ని తెలివితేటలు ఉన్నాయి అండ్ సర్వేలెన్స్ కెమెరాస్ ద్వారా వీళ్ళు చేసే శిక్షణ కూడా క్యాల్కులేట్ చేయొచ్చు అని చెప్పి ఈ అమ్మాయికి అర్థమైపోయింది. క్లాస్ 1Dలో కూడా కొంచెం తెలివైన వాళ్ళు ఉన్నారనుకుంటా అని చెప్పి మనోడు అనుకుంటాడు. అప్పుడే మన ఓజన్ గారు కూడా ఈ బుక్ ను వదిలేసి వెంటనే ననాసి దగ్గరికి వచ్చి నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తాను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మెర్సీ అనేది చూపించను అండ్ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కానీ నాకు బిట్రే కానీ లేదంటే నా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేదనుకో నువ్వు అమ్మాయి అని కూడా నేను జాలి చూపించను అని చెప్పి నీకు వార్న్ చేశాను అండ్ దాన్ని కంటిన్యూ చేస్తాను అనడంతో అప్పుడే దాన్ని చూస్తుంటే మన అయానా కోచ్ కూడా నువ్వు మనిషి లేకపోతే మాట నువ్వు ఓకే వీడు ఫస్ట్ ఇయర్ లో ఉన్నాడు అంతేగాని వీడు ఆర్డినరీ స్టూడెంట్ అయితే అస్సలు కాదు. సో నేను వీనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ వీని యాక్షన్స్ కూడా కొంచెం తేడాగా ఉన్నాయని చెప్పి మనోడు అనుకుంటాడు. అప్పుడే మన ననాసే కూడా గొడవ పడకోకుండా ఏదైనా ఛాయిస్ ఉంటుంది కదా అనడంతో ఇంకా అప్పుడే మన ఓజన్ గడ్ కూడా ఛాయిస్ లేదు తొక్కలేదు అనడంతో అప్పుడే అక్కడికి ఇంకొక పర్సన్ వచ్చి ఛాయిస్ అనేది ఉంటుంది అది నీ అట్లాంటి చెత్త నాకు కూడా అస్సలు తెలియదు అనడంతో ఇంకా అప్పుడే మన ఓజన్ గడ్ కూడా వాడిని చూసి అసలు నువ్వు ఎందుకు వచ్చావరో వైస్ పర్సన్ అనడంతో అప్పుడే మనోడు కూడా ఏ వైస్ పర్సన్ ఎప్పుడు డేంజర్స్ కి దూరంగా ఉంటాడు అండ్ అందరితోనూ ఫ్రెండ్లీగా మాట్లాడి అందరితోనూ ఒక అండర్స్టాండింగ్ ఉంటాడు. ఇన్ఫాక్ట్ నువ్వు తెచ్చే ట్రబుల్స్ ను కూడా ఎటువంటి వైస్ పర్సనే ఫ్రెండ్లీగా మాట్లాడేసి క్లియర్ చేస్తాడు అండ్ దీనికి నువ్వు ఎప్పుడు ఎగనెస్ట్ గానే ఉంటావులే అది నాకు తెలుసు నువ్వేమంటావు హౌజన్ అనడంతో అప్పుడే సడన్ గా వెనక నుంచి ఒక టీచర్ అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పురా హౌజన్ అంటాడు అండ్ అక్కడే మనకు ఒక టీచర్ ని చూపిస్తారన్నమాట. సో టీచర్ ని చూసి అందరూ కూడా ఓకే మనం హాల్లో ఉండకూడదు వెంటనే క్లాస్ రూమ్ లేకపోదండి అనడంతో అప్పుడే ఆ టీచర్ కూడా హౌజన్ దగ్గరికి వచ్చి అసలు నువ్వు ఇక్కడ చేస్తుండే ఈ గొడవ అంతటిని కూడా నేను చూశాను అండ్ సర్వైలెన్స్ కెమెరాలను ఉపయోగించి నేను ఇక్కడ నుంచి పంపించేసి ఫైట్ చేస్తున్నావు అని చెప్పి అనడంతో అప్పుడే మన ఓజన్ గడ్ కూడా ఇది ఫైట్ కాదు తొక్క కాదు ఇది జస్ట్ కన్వర్సేషన్ అంతే సరేలే నేను వెళ్ళొస్తా హోర్కితా అని చెప్పి వెళ్ళిపోతాడు. అది చూసి మనం చూడగానికి ఎక్కడో మండుతుంది అండ్ వెంటనే వెనకలోనే ననాసే కూడా క్లాస్ 2D వాళ్ళందరికీ కూడా మమ్మల్ని క్షమించండి వాడు చేసింది తప్పుకే అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతూ మన అయానా కోచిని చూస్తుంది. అప్పుడే మన అయానా కోచి కూడా ఇప్పటికి తను నన్ను 5 సార్లు చూసింది ఇది కోఇన్సిడెంట్స్ అయితే అస్సలు కాదని చెప్పి మనోడు డిసైడ్ అవుతాడు. అప్పుడే మన వాళ్ళ దగ్గరికి ఆ టీచర్ వచ్చి దయచేసి వాళ్ళిద్దరు చేసిన తప్పుకు నన్ను క్షమించండి వాళ్ళు చూడడానికి అట్లా ఉంటారు కానీ కొంచెం మంచోళ్ళే బట్ ఇట్లాంటి తింగర పనులు మామూలే చేస్తూ ఉంటారు అండ్ నేను మిమ్మల్ని
పరిచయం చేసుకోలేదు కదా. నా పేరు షీబా కట్సునోరి అండ్ నేను క్లాస్ 1D టీచర్ గా ఉన్నాను. అండ్ మీరు నన్ను ఇప్పుడు అలో చేస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి ఇంకొక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ వస్తాడు. హాయ్ గైస్ అండ్ ఆ ట్రబుల్ చేసే హోజన్ గడు వెళ్ళిపోయాడు. అండ్ వాడి తరపు నుంచి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గా నేను మీకు సారీ చెప్తున్నాను, దయచేసి మా ఫస్ట్ ఇయర్ వాడిని క్షమించేసేయండి అనడంతో ఆ మాటలకి మన వాళ్ళందరికీ అసలు ఎలా రియాక్ట్ అవ్వాలని చెప్పి అర్థం కాదు. అప్పుడే తను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. నా పేరే యగామి టాకుయా అండ్ నేను క్లాస్ 1Bకి చెందిన స్టూడెంట్ ని అండ్ మిమ్మల్ని కలవడం కోసమే వచ్చానని చెప్పి వెంటనే పక్కనుండే కుషిడా పాపని చూసి, ఓ కుషిడా సెన్పై మీరా, ఇట్స్ ఏ కోఇన్సిడెన్స్, మీరు ఇక్కడ ఉన్నారని నేను అస్సలు అనుకోలేదు, మీరు నన్ను గుర్తుపట్టలేదు అనడంతో అప్పుడే కుషిడా కూడా ఎవరు బాబు నువ్వు అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా ఏంటి మేడం మీరు అసలు నన్ను గుర్తుపట్టలేదా, నేనే మేడం యగామి టాకుయా అని, మనం చిన్నప్పుడు బాగా కలిసి మాట్లాడుకున్నాం గుర్తులేదా అనడంతో అప్పుడే మన కుషిడా పాప కూడా ఓ యగామి నువ్వు నాకు గుర్తొచ్చింది, నువ్వు చాలా మంచోడివి అండ్ ఇప్పుడు ఇది కూడా ఒక కోఇన్సిడెన్స్ లాంటిది, నువ్వు కూడా ఈ స్కూలే అనడంతో అప్పుడు పక్కన ఉండే సాటో అసలు ఎవరే ఆ పిల్లోడు అనడంతో అప్పుడే కుషిడా తనని ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. తిన పేరే యగామి టాకుయా అండ్ ఇతను ఎంతో స్మార్ట్ అబ్బాయి, చిన్నప్పుడు వీడు నేను వేరే స్కూల్ కానీ ప్రతిరోజు సాయంకాలం మేము కలిసి ఆడుకునే వాళ్ళమే అని చెప్తుంది. అప్పుడే మన ఆయన కొంచెం డౌట్ గా ఉరికిత దగ్గరికి వచ్చి వీడిని నువ్వు గమనించావా అండ్ వీడేమన్నా మీ క్లాస్మేట్ అనడంతో అప్పుడే ఉరికిత కూడా నాకు కూడా తెలియదు పెద్ద గుర్తులేదు అనడంతో అప్పుడే మన ఆయన కూడా నువ్వు ఎవరిని కానీ గుర్తు పెట్టుకున్నావులే అది కూడా కరెక్టే అంటుంది. అప్పుడే మన యగామి గారు కూడా ఓకే కుషిడా సెన్పై ఇది కొంచెం వియర్డ్ గానే ఉంటుంది అండ్ ఇది ఒక సర్ప్రైజ్ కూడా లాగానే ఉంది అండ్ మీకు ఏమైనా ఇబ్బంది లేకుంటే మన ఇద్దరం పార్ట్నర్ గా అవుదామా రాబోయే టెస్ట్ లో అని చెప్తాడు. అండ్ ఆ మాటలకి మన కుషిడా పాప షాక్ అవుతుంది. అండ్ ఈ సీన్ తోనే ఈ చాప్టర్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ ఆ వీడియో రిలీజ్ కావడానికి కూడా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనేవి మనం అనౌన్స్ చేస్తాము అండ్ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ని కూడా టేకప్ చేస్తాము, ఒకదాని తర్వాత ఒకటైతే చేసుకుంటూ వస్తాను. అండ్ మీరు కూడా ప్రతి ఒక్క వీడియోకి రీచ్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.